నేషనల్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ మరియు ఆదిశంకర యూనివర్సిటీ ఆధ్వర్యంలో ద బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్ ఎక్స్పో ఇన్ నెల్లూరు. ఇంత మాకు ఆనాడు లేదు సర్కార్ సొమ్ము, ఈనాడు లేదు, పెంకిల్లే ఉంది. నా భర్తకు పెట్టుకుంటా 26 ఏళ్ళు ఆయన చాదినా ఇక ఆయన పోయిండు. ఒక కొడుకు పోయిండు 23 ఏళ్ళ కొడుకు. ఇక ఇల్లు ఎడగడతా ఇక అట్లనే ఉంది. పెంకిల్ల వాడుంది. సర్పంచ్ ఎవరికి వెళ్తే బాగుంటది? మాకైతే ఇంత హెల్ప్ చేసిండు కేసీఆర్. కేసీఆర్ అయితే హెల్ప్ చేసిండు. మాకు గోదావరి నీళ్ళు తెచ్చిండు. ఇప్పుడు మాకు బాత్రూమ్లలో నీళ్ళు పోస్తుండు ఆయన. అబద్ధం ఆడొద్దు. తినలేదంటే అన్నం పుట్టదు మాకు. ఇప్పుడు మాకు 2000 పింఛన్ ఇస్తాడు. పింఛన్ ఇచ్చిండు. ఈయన 4000 పింఛన్ ఇస్తాడు. 4000 లేవు, 4 గుడ్డ పైసలు లేవు. ఇప్పుడు మాకు శాతగాని వాళ్ళకి పరిస్థితి ఎట్లా? ఎవరు చూడరు, గవర్నమెంట్ చదువుతారు మమ్మల్ని. మరి ఇప్పుడు గెలిచే సర్పంచ్ సహకారం ఇవ్వాలి. మరి మేము గెలిపిస్తాం. ఎవరిని గెలిపిస్తారు? బీఆర్ఎస్ వల్ల, కాంగ్రెస్? కాంగ్రెస్ వాడు ఏం చేస్తుండు? మాకేం చేస్తలేడు. బస్సు పిరి పెట్టిండు, కొట్లాట పెట్టిండు. అధికారంలో కాంగ్రెసే ఉంది. మీరు సర్పంచ్ గెలిపించుకుంటే న్యాయం జరిగిద్ది అంటారా? నడిపించేది పద్ధతి ఎట్లుందో నాన్న తెలియదు మనకు. ఇక మేము ఇంట్లో కాడ కూర్చుంటోళ్ళం. మేము బయట పోయి రాజకీయ వెళ్తట్లేము. కాళ్ళు చేతులు ఇరిగిపోయినాయి, అయిపోయింది. ఇదే బాధలు ఉన్నాయి. ఇంకేం బాధలు? కాళ్ళు చేతులు శాత కాకుండా తింటాను కడుపుండే పెట్టేటోడు లేడాయి. మీ ఒపీనియన్ అన్న? ఇది ఊర్లో అందరూ అంతే అనుకుంటారు, మరి ఇక్కడ మంచిగా లేదని. మంచిగా లేదు మరి, గట్లున్నది. ఇప్పుడు ఒక ఫస్ట్ కంటేనేమో ఇక్కడ ఊరికి పోకుండా ఉంటాం నాన్న. అది ఏ టైంకి ఇచ్చేది తెలుస్తుంది. ఈ నెల మళ్ళీ నెలలు ఇస్తుండు. ఈ నెల కొట్టేసినా మాకు అర్థమైతలేదు. ఇస్తుండు కదా, వెనక ముందు ఇస్తుండు కదా అనుకుంటా పోతున్నాం. అంతే, గట్లున్నది. ఇప్పుడు ఏ పనులు నచ్చుతలేవు. మా వ్యవసాయదారులను అయితే మొత్తం ముంచుతుండు. ఇప్పుడు కేసీఆర్ ఈ ఒడ్లు కాంట పెట్టక ముందుకే రైతు బంధు వేసిండు. మాకు ఇంత దూపకో దాపకో మాకు ఇచ్చిండు, హెల్ప్ చేసిండు. 2000 ఇచ్చిండు. మళ్ళీ వ్యవసాయదారులకు ఎట్లా? ఇప్పుడు చెల్లు మునిగిపాయి. అంత చేసినాక తినే టైంలో ఆనలు కొట్టే మునిగిపాయి చేన్లు. ఆ వ్యవసాయదారులకు హెల్ప్ చేయగలి. ఇంత నువ్వు నెలకు ఇంత జీతం ఎత్తుతున్నావు బిడ్డ, నీదే, నీ ముచ్చటని, నా ముచ్చట కాదు. ఇప్పుడు నేను 6 నెలల దాకా పంట వండేదాకా చూసుకుంటా కూర్చోవాలి. ఉన్న డబ్బు లేని డబ్బు భూతాల మీద జల్తిమి, భూతాల మీద ఆయనతో మునిగిపాయి. అట్లయితే వ్యవసాయదారులకు సహకారం ఇవ్వాలి కదా. కేసీఆర్ సహకారం ఇచ్చిండు మాకు. ఇచ్చిండు తూకానికి మాకు డబ్బులు అందించిండు. ఒడ్లు కూడా ఆయన చేయితోనే పోసుకున్నాం, ఆయన పైసలతోనే. మందు లాగోడంతా ఆయన చేయితోనే తెచ్చుకొని పెట్టుకున్నాం. సర్పంచ్ గెలిస్తే బాగుంటది. గంతనే బిడ్డ, ఎవరు వచ్చినా అదే పని చేస్తాం. ఎవరు వచ్చినా ఎవరు పొట్ట నింపుకొని వాళ్ళే చూసుకుంటారు. నేనైనేమి నువ్వైనేమి ఎవరైనా గంతనే ఇచ్చేది గవే. ఇప్పుడు 2 ఏళ్ళు అయినా ఏమో ఎంతనా మాకు ఇప్పుడు పింఛన్లు వస్తున్నాయి. 2016 రూపాయలు ఇచ్చినాక ఎందుకంటే ఇస్తుంది. మరి ఇండ్లు అంటున్నారు. మరి మా ఇల్లు గింత సున్నం లేదు. మరి ఏమన్నా చెయ్యాలా లేదా? ఎవరైనా కానీ కూడా చేస్తారు. ఎవరన్నా ఎవరు చేస్తలేరు. అప్పుడు కేసీఆర్ ఏం చేశారు? కేసీఆర్ కూడా ఏం చేయలేదు. కేసీఆర్ కూడా ఏం చేయలేదు. ఎవరు బతికేది అలా చూసుకుంటారు. ఎవరి మీద నమ్మకం ఉంది? మరి ఇంత ఇల్లు సోటు ఇచ్చింది ఆమె. గెలిచే సర్పంచులు బీఆర్ఎస్ వాళ్ళు గెలిస్తే బాగుంటది, కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే? ఎవరు గెలిచినా గెలుస్తారు. ఈ బిడ్డ ఎందుకు బాధ? ఊర్లో రోడ్లు, కరెంటు ఇవి వాళ్ళే చేసేది. మంచినీటి సమస్య ఇక అవి ఎట్లయినా వచ్చేటి ఎట్లయినా వస్తాయి. అన్నా వస్తాయి, అనుకుని వస్తాయి. ఇంకేం చేస్తాము? ఎవరు గెలిచినా ఒకటే, ఆయన గెలిచిన ఒకటే, ఈయన గెలిచిన ఒకటే. వస్తుంది. వస్తలేదని ఎందుకు అబద్ధం ఆడతా బిడ్డ? ఇల్లు గిట్లున్నది. మరి ఇప్పుడు 5 లక్షలు వస్తున్నాయి కాదు, మరి నీకు వెళ్తలేదు. 1 లక్ష రూపాయలు తీసుకొని 4 లక్షలు ఇస్తాను వాళ్ళు ఎవరు లేరు. 1 లక్ష రూపాయలు తిని ఇప్పుడు ఆయన కూడా ఏం చేయాలి? ఇప్పుడు 10 ఏళ్ళు ఉండి ఈయన కూడా ఏం చేస్తారు? ఉన్నమాట చెప్తాను. 3 ఏళ్ళు ఉంది, అప్పుడన్నా చేస్తానంట. ఎప్పుడు నేను చెప్తాను కదా, ఎప్పుడు మనం ఏ టైంలో ఏమయ్యేది కూడా తెలియదు. మమ్మ నమస్తే. నమస్తే. కారు గుర్తు సర్పంచ్ గెలవాలా, చెయ్యి గుర్తు సర్పంచ్ గెలవాలా? కారు గుర్తు.
ఆ? కారు ఎందుకు ఏమో ఏమన్నా ఎక్కువ చేస్తాడేమో, ప్రభుత్వం మంచిగా చేస్తాడేమో, మీ ఇండ్లు కడతాడేమో. ఇప్పటిదాకా కట్టి మస్తు 2 అంతరాల బిల్డింగ్ కట్టిండు, ఇచ్చిండు. ఆ ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి ఆయన ఒక 3 పోల్ వేసిండు. ఎగ్గివి రేవంత్ రెడ్డి గారు వచ్చినారు కదా, మరి 2 ఏళ్ళు అవుతుంది కదా ఆయన గెలిచి. గెలిచిండు. ఇదే ఆయన ఇచ్చిండు గంటే ఈయన ఆయన్ని ఇచ్చిండు బిడ్డ. ఈయన గవే 2000 ఇచ్చిండు. చేయి గుర్తు నమ్మకమా కారు గుర్తు నమ్మకమా చేతలని? ఎవరైనా గంతే పో, ఎవరైనా అంతేనా? ఎవరైనా అంతే. మరి ఊరిని వచ్చేదాకానే గట్ల, వచ్చిన వద్దుగా గిదే పాట. లాస్ట్ టైం ఎవరిని గెలిపించిన ఎవరికి వేసినావు? నేను వేసిన అన్నది గంతే, చెయ్యి చెయ్యేనా? మరి చెయ్యికి వేసినావు, చెయ్యి పెంచుతా అన్నది పెంచలేదు. ఇస్తాడే పోతి ఇస్తాడు. ఇంకా 3 ఏళ్ళు ఉంది పాలన నిజంగానే. ఆ? ఇంకా మూడు సంవత్సరాలు ఉంది ఆయనదా? ఆయన ఆయన పోతే మేము గచ్చిపోతాము, అది పింఛన్ పోతుంది, అది పోతుంది గంతే. ఉంటావు ఇంకో 10 ఏళ్ళు ఉంటావు. నువ్వేం చెప్తావాడు? ఉంటావా అమ్మా, నీకేమైంది? పో బిడ్డ, ఇగో వేసిన అయింది అయిపోయింది. మళ్ళా ఎవరు వచ్చినా సరే వచ్చినా మంచిదే. మంచిది. ఊర్లో రోడ్లు లైట్లు అన్ని మంచిగా ఉన్నాయా మరి? ఉన్నాయి ఉన్నాయి, ఇప్పటికైతే ఇక పోయినాయి వంగ ఉన్నాయి, అయితే ఉన్నాయి. ఎవ్వరు వచ్చి వాళ్ళు నింపుకునేదే గాని మనకు బాగుపడతాడు చేసేటోళ్ళు ఎవరు లేరు. గంతే. నమస్తే అమ్మా. నమస్తే నాయన. ఎవరికి కావాలి సర్పంచులు? బీఆర్ఎస్ వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళ? ఇక్కడ కాంగ్రెస్ బిడ్డ. కాంగ్రెస్. కాంగ్రెస్. ఎందుకు? ఇంట్లో ఇండ్లు ఏదన్నా సాయం చేస్తారా అని అంతే. పోయినసారి ఎవరు గెలిచిర్రు? చేయి గుర్తు వచ్చింది కాంగ్రెస్. ఇప్పుడు గెలిచింది లేక ఇప్పుడు రేవంత్ రెడ్డి గెలిచింది. మేము 100 పెట్టు 100 అని బిడ్డ, మేము చేయి గుర్తుకే ఇస్తాం. అంతే. దొంగ మాటలు మాట్లాడదు. ఎందుకు అంత ఇష్టం కాంగ్రెస్ అంటే? మాకు ఇష్టమే. ఆ పొద్దు నుంచి మాకు ఇంత ఇల్లు ఇచ్చింది, ఆమెకే ఇస్తాం బిడ్డ. మేము ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ ఇచ్చింది. ఇక ఆమె సాయంగా ఇప్పుడు నెత్తి మీద నీడు ఉందిగా, ఇప్పుడు ఆమెకే ఇస్తాం మేము. ఇక ఎవ్వరికి అంతే. ఇక్కడ నిలబడ్డ వాళ్ళు కూడా కాంగ్రెస్ తరపున వాళ్ళకే వేస్తాం. అంతే అంతే. మరి కేసీఆర్ ఎట్లా చేసిండు గతంలో కేసీఆర్? ఇక అవన్నీ ఎరకలేదు బిడ్డ మాకు, అవన్నీ ఎరకలేదు. ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి గారు గెలిచిన తర్వాత పింఛన్లు, ఫ్రీ బస్సులు, సన్న బియ్యం, ఫ్రీ కరెంటు ఎట్టుంది? ఫ్రీ బస్, ఫ్రీ ఇప్పుడు అది కరెంట్ బిల్లు ఫ్రీ ఇస్తుండు. బియ్యం, సన్న బియ్యం ఇస్తుండు, తింటున్నాం బిడ్డ. ఇచ్చిరు, తింటున్నాము, ఆయనకి ఇస్తాం. మొత్తానికి బాగుంది మీకు ఈ ప్రభుత్వంలో, మంచిగా చేస్తున్నాడు. చేస్తాం. ఓకే. మరి ఇప్పుడు పోటీగా ఉంది బీఆర్ఎస్, కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి గారికి పోటీగా ఉంది బిడ్డ. మేము చేయి గుర్తుకే ఇస్తాం. ఏదే లేదు, నువ్వు కేసీఆర్ వద్దంటావు. ఇక మాకు ఎవ్వరు వద్దు, చేయి గుర్తుకే ఇస్తాం నైనా. వాళ్ళని ఎక్కువ చేయాలి. 2000 ఉన్న వాళ్ళకి అవే 2000 వస్తున్నాయి. ఏం లేదు, కరెంట్ బిల్ కట్టుకోవాలి, నేను తినాలి, షుగర్ ఉంది నాకు. ఒక్క కొడుకుంటే ఆయనతో చచ్చిపోయింది. ఏం లేదు, జాగలేదు, భూమి లేదు, ఏది లేదు. ఇల్లు ఉంది, 2 రూమ్లు ఉన్నాయి. కానీ ఇప్పుడు మరి ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నావు? చేయి గుర్తు ఆయన ఉన్నా సరే గాని మాకు ఒక 1000 రూపాయలు 500 పెంచితే బాగుంది. పెంచుతలేడు. ఇప్పుడు కేసీఆర్ 1000 రూపాయలు ఉండే బిడ్డ పింఛను, ఇంకా 1000 పెంచాడు. ఇంకో 1000 రూపాయలు పెంచితే జాగలేదు, భూమి లేదు, శాతం అయితే లేదు, ఏం పని చేసుకోవాలి ముసలామె. నేను 4000 చేస్తా అంటే మేము వేసి పాడైన మోటు గాని అవి లేవు, 4000 చేస్తాడని వేసిర్రు. చేయలేదు. మరి 4000 అన్నాడు, అకౌంట్లలో వేస్తామన్నాడు, పైసలు ఏవి లేవు. ఇప్పుడు మరి సర్పంచ్లు అందరు కాంగ్రెస్ తరపున పోటీ చేసిన వాళ్ళు చూడరా మరి మీరు వాళ్ళ వైపు? వాళ్ళు కూడా దొంగలయ్యారు బిడ్డ. మీటింగ్ తోలుకుపోయి 150, 200 ఇచ్చారు. సందులకి వెళ్ళి జేబులు పెట్టుకొని పోతున్నాడు. ఇంకో 50 అయ్యా, ఇంకో 50 అయ్యా, మేము ముసలి మురికిమంట. ఏం చెప్పాలి? వాళ్ళు మంచిగా అవుతారు, మాది ఏది లేదు. ఇక పప్పు కూడా ఉడకలేదు ముసలి వాళ్ళకి. ఎవరు మీటింగ్ పెట్టింది? ఎవరు మీటింగ్ పెట్టింది? దాయిల్ల శంకరి. అదే బీఆర్ఎస్ కాంగ్రెస్? ఇది చేయి గుర్తు బిడ్డ. మీటింగ్ పోతే 300 బిర్యానీ ఇచ్చారు. పొద్దు మీకు బిర్యానీ తిని పండమన్నారా, 300 పక్కన పెట్టుకొని. చచ్చిపోతే అటే చచ్చిపోతాం, ఉంటే ఉంటాం. మళ్ళా శంషాబాద్కు తోలుకుపోయి రాయల 300 బిర్యానీ. మిగిలిన
మిగిలిన ఏం చేస్తారంటే నీకెందుకు అనబట్టి సందులకి వెళ్ళి ఉరకబట్టి వీళ్ళు కూడా దొంగలే కదా బిడ్డ. ఇంకో 50 ఎక్కువ ఇవ్వాలి కదా ముసలోళ్ళకు. ఇప్పుడు నీ అభిప్రాయం ఏంది? బీఆర్ఎస్ తరపున సర్పంచ్లు ఇప్పుడు మన ఊరు బీఆర్ఎస్ నుంచి గెలిస్తే బాగుంటుందా, కాంగ్రెస్ నుంచి గెలిస్తే బాగుంటుందా మన దగ్గర? గుర్తోడు ఉండను గాని బస్ తిరిగి పెట్టి రోజు ఎడుకోవాలి బిడ్డ నేను. ఎవరు గెలిస్తే బాగుంటుంది మరి చెప్పు. ఈడే గెలవంతి ఇక వీడెక్కినోడు ఇన్నేం దించుదాం ఈ చేయి గుర్తోడు. గెలిపిద్దాం అంటావా? అమ్మా నమస్కారం అమ్మా. నమస్కారం. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చినాయి కదా, సో విలేజ్ లలో అయితే సర్పంచ్ ఎన్నుకోవాలి కదా. అంటే ఎలా ఉంది మీరు పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నిలబడుతున్నారు ఎక్కువగా, ఎవరిని గెలిపించుకుంటే బాగుంటది అంటారు? మేము రేవంత్ రెడ్డిని గెలిపించుకుంటాం. రేవంత్ రెడ్డి గారు గెలిపించుకుంటే. సో ఎలా ఉంది ఈ రెండేళ్ళు మరి? 2 నెలలు బాగానే ఉందిలే. మోరీలు ఉన్నాయి, నీళ్లు ఉన్నాయి. మొత్తానికి బాగానే ఉంది. అంటే బయట కొంతమంది రేవంత్ రెడ్డి గారు నెగిటివ్ కూడా మాట్లాడుతున్నారు కదా, అనద్దు, ఎవరిని అనద్దు. మనం ఎందుకు అనాలి? ఇవ్వట్లేదు అని. ఆమెనంటే ఇప్పుడు డబ్బులు వేస్తాడు 25,000 2,500 ప్రతి మహిళకి వేస్తానన్నారు. అది ఒక్కటే కదా ఆయన కూడా ఆపేసింది. ఇంకో ముందు అవుతుండొచ్చు కూడా. అది కూడా ఆయన గొప్ప చెప్పుకోవద్దు, ఈయన గొప్ప చెప్పుకోవద్దు. అవునా? ఇంట్లోకైనా అంటకి వచ్చినాం మరి ఎగతా చేయదు. మళ్ళా అందరూ ఒకటే మనకు. మనము చిన్నప్పటి నుంచి మాకు ఇంత ప్లేస్ ఇచ్చిండు అందుకు కాబట్టి ఇక్కడ ఉంటాం. సో ఇప్పుడు విలేజ్ లలో సర్పంచ్ గెలిచినా గానీ మంచిగా ఊర్లో ఇంకా మంచి డెవలప్ అయిద్దని అనుకుంటున్నారా? అయితే మంచిగా చేస్తాడు అనుకుంటున్నారా? చేస్తాడు. వాటర్ గానీ, చేస్తాడు. ఇట్లాంటివి గానీ ఏదైనా problem? చేస్తారు. ఓకే, ఫ్రీ బస్ గురించి ఏం చెప్తారమ్మా మరి? ఫ్రీ బస్సు ఏముంది? ఒక్క బస్సు 7:30కు వస్తది స్కూల్ పిల్లలకు. సండే రోజు అసలే రాదు, లీవులు అప్పుడు అసలే రాదు. బస్సులు తిరగవా ఎక్కువ? తిరగదు, ఒక్కటే బస్సు. ఊరికి ఒకటే బస్సు ఉంది. 5:30కు వస్తది, ఒక్కొక్క రోజు 6 గంటలకు వస్తది. ఇంకా పోయేటప్పుడు ఎవరు ఓరు, వచ్చేటానికి పిల్లలు వస్తారు. మళ్ళా ఇలా లీవులు ఉన్నాయి అనుకో, నాడోరు బస్సు రానే రాదు. ఇప్పుడు బస్సు మంది చుట్టం వస్తుంది, పక్కన వస్తే బస్ స్టాప్ లో నిలగారు కదా, అప్పుడు ఏం కావాలి పరిస్థితి అంటే మీరు అందరు వచ్చి మాట్లాడితే ఇస్తామని అంటారు. ఎవడు పోతాడు? మేమే ఇప్పుడు 6 నెలలకు ఒక్క నాడు పెట్టాము, మాకేం అవసరం? రోజు పెట్టేలకు అవసరం. ఇట్లా అనుకోని మేము గమనించాం. మొత్తాన్ని రేవంత్ రెడ్డి గారు బాగా చేస్తున్నారు, గెలిపిస్తారు మళ్ళీ సర్పంచులందరినీ. ఇప్పుడు మా ఊర్లో సర్పంచ్ మున్సిపాలిటీ అయిపోయింది. మాది కూడా ఎక్కడెక్కడ ఊర్లలో ఉంది, మాది మున్సిపాలిటీ అయిపోయింది. ఎవరు గెలిచినా మాకు సంతోషమే, అంతే. నమస్కారం సార్. సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి, అభ్యర్థులందరూ పోటీలు చేస్తూనే ఉన్నారు. మీ అభిప్రాయం ఏంటి? కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్ గెలిస్తే బాగుంటుందా, రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ గెలిస్తే బాగుంటుందా? ఎవరు గెలుస్తారో ఎవరు ఏం పెడితే అట్టున్నారు. మన రెక్కల ఆడది బుక్క రాదు, రెక్క ఆడది బుక్క రాదు. ఇప్పుడు మాకు ఇంటికి కరెంటే కట్టుకుంటున్నాం, ఇంటికి కరెంట్ కట్టుకుంటున్నాము. మళ్ళా ఏంది మాకు ఇక పింఛన్ ఒకటి మొన్నటి నుంచి పింఛన్ వస్తున్నది. మా ఆయన చచ్చిపోయి పట్టుకు వస్తున్నది. అది నాకు ఇప్పుడు రాకపో మరి. నమస్కారం. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇప్పుడు గత పార్టీ ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుంది మీకు రోడ్లు గాని ఇవన్నీ? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గెలిచినారు, 2 ఏళ్ళు అవుతుంది, వీళ్ళు ఎట్లా చేసినారు? కేసీఆర్ చేసిందే ఉన్నది ఇది. మీకు పింఛన్ కూడా అదేంది కేసీఆర్ చేసిన బస్సు ఒకటి చేసిండు. బస్సు నాకు ఎక్క చేతన అవుతుందా దిగ చేతన అవుతుందా? కాలు లేదని ఏదన్నా పని పడిపోతే అవ్వ మసలవ్వ దిగు నువ్వు ఎందుకు వస్తున్నావు, షోక్ ఎక్కాలని షోక్ అని కాదు నువ్వుకేవాటి బస్సులో. ఇప్పుడు ఫ్రీ కరెంట్ అని సన్న బియ్యం అని ఏమన్నా ఇస్తున్నాడా? ఫ్రీ కరెంట్ వస్తుండు, సన్న బియ్యం ఇస్తున్నాడు. ఈ 2 బాగున్నాయి. ఈ 2 బాగున్నాయి. ఈ 2 ఒక్క తప్ప ఏం లేదు. కేసీఆర్ కాకనే ఇచ్చిండు. అప్పుడు కేసీఆర్ చీరలు ఇచ్చే అన్ని ఇచ్చే మంచిగా మాట్లాడి కీడికి మరి గెలిచిండు కదా. ఇప్పుడు గెలిచిండంటే 4 ఇస్తే 5 ఇస్తా అన్నాడు. అట్లా మేము మోసపోయి వేసినాం. విన్నావా? మోసపోయి వేసినందుకు మంచిగా అందం పెట్టింది. మరి ఇంకో 3 ఏళ్ళు ఉంది, చేస్తాడన్న నమ్మకం ఉందా? ఏం చేస్తాడు? కన్నే పడుతుంది. దౌర్జన్యంగా కూడా ఊర్లో ఇల్లుంటే ఇల్లు గుంజుకోండి. ఎన్నో ఏళ్ళకోలు వేసినాక చెలుకుంటే చెలకని గుంజుకోండి. ఏం లాభం? మళ్ళీ పీనుగులు ఎలా మాకేమున్నది బిడ్డ? రెక్కలతో ఎన్నో నియాసంలో బోటు దోముతున్నాం, బతుకుతున్నాం కూలి చేసుకొని. మరి ఎట్లా మరి ఇప్పుడు గెలిచిన తర్వాత ఇన్నేళ్ళైనా మీకు ఏం మంచి జరగలే, మాకు జరగలే. పెంచుతాడేమో ఇంతకు ముందు ఇక ఎప్పుడు పెంచుతాడు? మేము చచ్చినాక పెంచుతాడు. రేపు ఇయ్యాలకు సావే కావచ్చు. ఇక ఇయ్యాల వాళ్ళ బండల పడవ ఆమె చచ్చిపోయింది. కొడుకుల బాధ కోడన్ల బాధకు చూడు నమ్మకం లేదు నమ్మకం లేదు. గతంలో అయితే కొంచెం బాగుందంటావు? గతంలో అయితేనే కేసీఆర్ గాంధీ బాగుంది మాకు.
మరి ఇప్పుడు పోటీలు చేస్తున్నారు సర్పంచ్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మమ్మల్ని గెలిపియండి, మేము ఊర్లో ఏ రోడ్లు ఏ సమస్యలు ఉన్నా మేము ఇక్కడ ఏ మంచిగా సప్పులు చేస్తాం. లేదు కదా, ఇంకా ఏడుగేలు ఎక్కడ ఉన్నాయో అవి సప్పులు. ఎవరిని కోట ఏం పూట ఏమి ఉమ్. ఏం విసిగిపోయావు. తీసుకుపోయాం. నేను మొన్న పనివాడి దాకాన పోతాం బస్సు ఎక్కిన, జర్రాపు సారు జర్రాపు బిడ్డ అంటే ఉమ్. శాతగాంది ఎందుకు వేస్తున్నావు పాప నడు దెబ్బ ఎక్కువ ఉమ్. ఇట్లా అనమాట. బస్సుది ఒక్కటి ఉమ్. అది ఏడన్నా తాపుతుంది, లేకుండా దంచుకునే పోతుంది. చెప్పండి అన్న, మరి ఏంటి బీఆర్ఎస్ తరపున సర్పంచ్లు ఎక్కువగా గెలిచే అవకాశం ఉందా, కాంగ్రెస్ తరపున సర్పంచ్లు ఎక్కువ గెలిచే అవకాశం ఉందా? ఇక పబ్లిక్ మీద ఆశ, పబ్లిక్ మీద ఉంటది. మనం ఏం చెప్తాం, మనం ఏం చెప్పగలుగుతాం. ఇంకా ఇప్పుడు ఇంకా ప్రచారానికి రాలేరు ఎవరు. 11వ తారీఖు ప్రచారం బట్టి దాన్ని చెప్పొచ్చు ఏది గెలుస్తుంది అనేది. ప్రచారం చేసినా ఏం చేసినారు అనేదే చెప్పుకోవాల్సి వస్తుంది. మరి బీఆర్ఎస్ ఏం చేసింది, కాంగ్రెస్ ఏం చేసింది? ఇక బీఆర్ఎస్ అన్నప్పుడు ఇగో మల్లారెడ్డి సిసి రోడ్డు పోపించుండు. ఇప్పుడు అప్పుడు అప్పట్లో 2000 పింఛన్లు ఉంటే కూడా ఇప్పుడు రాష్ట్రం సపరేట్ అయినాక 2016 రూపాయలు ఇస్తుండే. ఇప్పుడు అది రాష్ట్రం సపరేట్ అయినాక ఇప్పుడు అది మళ్ళా కళ్యాణ పథకం ఇచ్చిండు. కళ్యాణ లక్ష్మి ఇప్పుడు గ్రామ పంచాయతీ సపరేట్ చేసిండు. ఊరికి బండ్లు అని ఇంటింటికి నీళ్లు గాని ఇచ్చిండు ఆయన. మరి కేసీఆర్ గారు అన్నప్పుడు కూడా అట్లనే అన్నారా? అట్లా అనలేరు. అక్కడ ఇక్కడ వెళ్ళిపోతే కూడా ఎప్పటికప్పుడే వచ్చి చేసిపోయారు. రోజు వచ్చినారు నీళ్ళు. అప్పుడు నీ అభిప్రాయం ఏంటి? ఎవరు గెలిస్తే బాగుంటుంది నీ అభిప్రాయం చెప్పు. ఇక అప్పుడు అంటే ఆయన్నే చేసిండు. ఇప్పుడు రెండు సార్లు సీఎం చేసిండు. ఆయన్నే మంచిగా చేసిండు. బీద వాళ్ళకి గాని ఇప్పుడు రైతు బంధు గాని కేసీఆర్ బాగా చేసిండు. అప్పుడే బీఆర్ఎస్ సర్పంచ్లే గెలుస్తారు. ఆయనే చేసిండు అప్పుడు మరి పనులు. ఇప్పుడు నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు